హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నైట్ జరిగిన గొడవలో నాకు డెమోన్ పవన్ది తప్పు అనిపించిందండి. ఎందుకంటే అక్కడ శ్రీజ ఆల్రెడీ చెప్పింది డెమోన్కి, ఒకవేళ నేను ఫస్ట్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇమాన్యుల్ తీస్తా, తర్వాత రాముని తీస్తా, లాస్ట్ ఆప్షన్ మాత్రం ఈ రీతునైతే తీసేస్తా అని చెప్పింది. ఆమె క్లియర్గా చెప్పింది. అసలు నాకు ఫస్ట్ తీయాలనుకున్న వ్యక్తి మాత్రం ఇమాన్యుల్ తీస్తా నేనైతే, తర్వాత రాము, మీ ఇద్దరిలో ఎవరు అంటే మాత్రం నేను రీతుని ఖచ్చితంగా తీసేస్తా అని చెప్పింది. కానీ ఫస్టే తీస్తానే ఎప్పుడు చెప్పలే ఆమె. నేను ఫుల్ వీడియో చూశానండి, క్లియర్గా చూశాను. ఆమె అదే చెప్పింది, ఫస్టే నేను తీసేస్తా రీతుని, ఫస్ట్ నేను ఎప్పుడు వెళ్ళినా రీతుని తీసేస్తా అని చెప్పలేదు. ఆమె ఏం చెప్పిందంటే, నేను వెళ్తే మాత్రం ఖచ్చితంగా నాకు నలుగురు ఉంటే మాత్రం ఒక్కరిని ఇమాన్యుల్ అయితే ఖచ్చితంగా తీస్తాను, మీ ఇద్దరు మాత్రం ఉంటే మాత్రం రీతుని తీసేస్తా అని చెప్పింది ఆమె. కానీ చాయిస్ ఉన్నా కానీ తీసేస్తా అని ఏం చెప్పలే అనమాట. సో నాకైతే అది శ్రీజ కరెక్ట్గానే చెప్పింది. డెమోన్ పవనే మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఆయన ఖచ్చితంగా రీతునే తీసేస్తా అని ఫిక్స్ అయిపోయింది. ఆయన ఫిక్స్ అయ్యిండో లేకపోతే ఆయన గేమ్ ప్లానో తెలియదు ఎవరికి. బట్ నాకు అనిపించింది ఏంటంటే, ఆయన అంతగానో క్లియర్గా చెప్పినాక కూడా కావాలని రీతు చెప్పిందని చెప్పి ఆడ కళ్యాణ్ తీయడం చాలా తప్పు. ఎందుకంటే నాకు చాలా బాధ అనిపించింది. ఆల్రెడీ చెప్పిండనమాట, రీతు ఏమని చెప్పింది, నువ్వు తీయమని చెప్పింది. ఒక ఫ్రెండ్గా నువ్వు అక్కడ చాయిస్ ఉన్నప్పుడు తీయాలి కదా. ఇప్పుడు నీకు నలుగురు చాయిస్, నలుగురు ఇట్లలో ఇద్దరు ఫ్రెండ్స్, ఇంకిద్దరు ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు ఇమాన్యుల్ ఉండు, రాము ఉండు, వాళ్ళిద్దరు ఇట్లలో ఎవరినైనా ఒకరిని తీస్తే బాగుండు అనిపించింది. ఇద్దరిని తీయకుండా నువ్వు కావాలని కళ్యాణ్నే తీయడం ఏంటి అర్థం? నాకైతే ఏం నచ్చలే అసలు. పర్సనల్గా ఏమన్నా ఇంటెన్షన్ పెట్టుకొని ఇట్లా అట్లా చేసిండేమో అని అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ నుంచి, ఎందుకంటే డెమోన్ని క్యాప్టెన్సీ కండిడేట్ చేయలేదు కదా కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్. సో అది గిట్లా మనసులో పెట్టుకొని ఏమన్నా బిహేవ్ చేసిండా అనిపించింది. బట్ ఆయన పర్సనల్గా ఒకవేళ రీతు చెప్పినందుకే చేసిండు అంటే ఇంకా చెప్పలేము. ఎందుకంటే రీతు చాలా చెప్తుంది అబ్బా, కానీ ఒక ఫ్రెండ్గా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చాయిస్ లేనప్పుడు తీసేస్తే బాగుండు అనిపించింది. చాయిస్ ఉన్నాక కూడా తీయడం తప్పు అనిపించింది, చాలా రాంగ్గా థింక్ చేసిండు అనిపించింది. ఇంకోటి భరణి గారు ఏంటంటే, రాముని గెలిపిస్తాను మాట ఇచ్చేసి రామునే గెలిపించిండు, రీతుని తీసేసారు. పాపం రీతు అయితే చాలా కష్టపడ్డదండి, చాలా కష్టపడ్డది. ఎంత ఫైట్ చేసిందంటే అంత ఫైట్ చేసింది అమ్మాయి. బట్ అంటే ఎవరైనా ఒక స్వార్థం ఆలోచిస్తారు. ఇప్పుడు నా ఫ్రెండ్ అంటే నాకు దక్కాలి అని ఒకరికి ఉంటుంది. గేమ్ ఇంతగానో కష్టపడి ఆడుతున్నా, నాకు కూడా 100% రావాలని అనుకుంటారు. ఫేవరిజం ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు కళ్యాణ్కి వేరే వాళ్ళు శ్రీజ చేస్తుంది కదా, నేను డెమోన్ పవన్తో అందరినీ హెల్ప్ అడిగింది ఆమె. చాలామందిని, భరణి గారిని అడిగింది, సంజన గారిని అడిగింది, అందరిని అడిగింది. అందరూ ఎవరి కాళ్ళు ఫేవరిజం చూపించుకున్నప్పుడు ఇంకా డెమోన్ ఒక్కడు మిగిలింది కాబట్టి డెమోన్ని చెప్పేసింది అనమాట. శ్రీజ ఏమన్నా అంటే, శ్రీజ క్లారిటీగా చెప్పింది ఆమె. శ్రీజ అయితే కరెక్ట్గా చెప్పింది, డెమోన్ పవన్ వల్లనే ఇదంతా మిస్టేక్ జరిగింది, ఇదంతా గొడవ డెమోన్ పవన్ వల్లనే వచ్చింది. ఒక్క క్షణము ఆలోచించి చేస్తుంటే బాగుండే. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ని కాకుండా వేరే వాళ్ళని చేస్తే, వేరే వాళ్ళు వచ్చి ఆ ఫ్రెండ్స్ ఇద్దరిని ఎవరైనా ఒకరు తీసేసారు అనుకో, వాళ్ళకు గొడవ అవ్వు. ఇప్పుడు డెమోన్ పవన్ తీసినందుకు వీళ్ళు గొడవ పడుతున్నారు. ఒక ఫ్రెండ్గా తీసుకున్నప్పుడు ఉంటే బాగుండని నాకు అనిపించింది అనమాట. కానీ రీతు మాత్రం చాలా బతిలాడింది. అంటే తన ఫాల్ట్ అయితే ఏం లేదు. ఒక గేమ్ పరంగా గేమ్ ఆడుతున్నా కాబట్టి ఫ్రెండ్షిప్ పక్కన పెట్టి గేమ్ని చూసింది ఆమె. సో గేమ్ పరంగా ఆమె ఉందన్నమాట. సో నాకైతే రీతుది తప్పే లేదనిపించింది చాలా. ఎందుకంటే గేమ్ ఇప్పుడు తనంతలో తనకు సపోర్ట్ చేసేటోళ్ళు ఉండరు. డెమోన్ పవన్ సపోర్ట్ చేస్తారు కాబట్టి, సో డెమోన్ పవన్ ఖచ్చితంగా ఆమెకు సపోర్ట్ చేస్తారు కాబట్టి అట్లా ఆ విధంగా ఆలోచించి అట్లా చేసిందనమాట. కానీ కావాలని ఇంటెన్షన్తో, అంటే ఫస్ట్ డెమోన్ పవన్ పోతాను కూడా ఆమెకు తెలియదు కదా. ఫస్ట్ వేరే వాళ్ళు వచ్చి తీస్తే లాస్ట్కి ఇద్దరే ఉంటామేమో, కాకపోతే ఫస్ట్ పోతే మాత్రం నన్ను కళ్యాణ్ తీసేస్తే బాగుండని అనుకుందామే. కానీ ఎక్స్పెక్ట్ చేయలే కదా ఇట్లా ఫస్ట్ డెమోన్ పోయి అట్లా చేస్తాడని. సో నాకైతే ఆమె మిస్టేక్ ఏం లేదు. ఒకటే ఒక మిస్టేక్ ఏంటంటే కళ్యాణ్ తీసేయి అని చెప్పడం. అది కూడా ఆమె గేమ్ పరంగా చెప్పింది, కానీ అదేదో పర్సనల్ కాదు. ఫ్రెండ్షిపే, గేమే. సో నాకైతే ఇది అనిపించింది. ఈ డెమోన్ పవన్ ఎట్లా ఆలోచించిండో ఏందో నాకు తెలియదు, కానీ సో మిస్టేక్ అయితే చేసిండు. ఈయన మిస్టేక్ చేయడం వల్ల కళ్యాణ్ రీతు మధ్యలో గొడవలు వచ్చినాయి. ఇంకోటి డెమోన్ పవన్ చేసిన మిస్టేక్ వల్ల వాళ్ళిద్దరు బాగా డిస్టర్బ్ అయిపోయారు.
సో నాకైతే అది అనిపించింది. ఒకవేళ ఇంకోసారి బెల్లు కొట్టే ఆపర్చునిటీ కూడా ఉండదు కదా. సో చాయిస్ ఉన్నప్పుడు చాయిస్ యూజ్ చేసుకుంటే బాగుండని అనిపించింది. ఇంకోటి శ్రీజ కూడా చాలా మిస్టేక్ చేసింది అబ్బా. ఎందుకంటే ఆడ రాముని తీయొచ్చు కదా. పాపం రీతుకు ఆల్రెడీ రీతు కోసమని సాక్రిఫైస్ చేసిరనమాట. ఆమె అంతగానో గేమ్ ఆడింది. రాము ఏమంత ఆడిండు? ఫస్ట్ నుంచి రీతు చాలా గేమ్ ఆడుతుంది కదా. సో అమ్మాయి వైపు స్టాండ్ తీసుకుని ఉంటే బాగుండని అనిపించింది. రాముకి సపోర్ట్ చేసినట్టు ఎట్లా రాముకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇమాన్యుల్ని తీయాలని ఏముంది? పాపం ఇమాన్యుల్ కూడా గేమ్ ఆడింది. గేమ్ పరంగా చూస్తుంటే బాగుండి అనిపించింది. గేమ్ పరంగా అది చూసి శ్రీజ ఇమాన్యుల్ నుంచి ఏమంటారు రాముని తీసేసి ఉంటే బాగుండని నాకు అనిపించింది. ఆమె ఏమంటారు రాముని తీయకుండా ఇమాన్యుల్ తీసింది. ఎందుకంటే చాయిస్ వచ్చు కదా వాళ్ళిద్దరికి. ఇమాన్యుల్ అన్న రీతు అన్న ఇద్దరిట్లో ఎవరో ఒక రావు. ఈ శ్రీజ ఇట్లా కొంచెం మిస్టేక్ చేసింది. ఆమె ఆల్రెడీ నువ్వు క్యాప్టెన్ అయినవు. సో అంటే వన్ డే క్యాప్టెనే కదా అతనిది. పాపం అప్పుడు ఫైట్ చేసిండు, ఇప్పుడు ఫైట్ చేసిండు. ఒక్కసారి ఛాయిస్ ఇచ్చుంటే బాగుండని నాకు అనిపించింది. సో ఫ్రెండ్స్, నాకైతే ఇలా అనిపించింది. మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. మీ ఓట్ ఎవరికి అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్